నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పొలిటీషియన్ అనేవాడు ఒక అన్సర్టనిటీ ప్లస్ ఒక నిలకడ లేని ఒక వ్యక్తి. జనరలీ మాట నిలబెట్టుకోడు, హామీలుగానే మిగిలిపోతాయి. తన అవసరానికి బట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటాడు అనే భావన మన భారతదేశంలో 98% నిజంగానే ప్రూవ్ అవుతుంది. పొలిటీషియన్ ఈజ్ అ పొలిటీషియన్ అండ్ ఎవ్రీబడి ఆర్ సేమ్ అనే ఒక కాన్సెప్ట్ని బలపరిచేలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కాన్సెప్ట్ అనగానే ఒంటికాలుపై లేచిన టీడీపీ ఇది ఒక మూర్ఖపు ఆలోచన, ఒక తుగ్లక్ ఆలోచన అని జగన్మోహన్ రెడ్డి వైఖరిని విమర్శిస్తూ 5 ఏళ్ల కాలం గడిపేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది అని ఆంధ్రజ్యోతిలో కథనాలు రావటం అంటే టీడీపీ ఎలక్షన్ కన్నా ముందు తీసుకున్న వైఖరికి, పవర్లో వచ్చినాక దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న టీడీపీ వైఖరికి, ఇప్పుడు రాబోతున్న చేంజెస్కి ఇది సంకేతమని క్లియర్లీ అనిపిస్తుంది. నాకు టీడీపీ వైఖరి ఇంత మారుతుందని, జగన్మోహన్ రెడ్డి వైఖరిని విమర్శిస్తూ 5 ఏళ్ళు గడపడం, 6వ ఏట 7వ ఏట రాగానే ఇప్పుడు మీ సర్కారు వైఖరి డిట్టో అదే కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 3 రాజధానుల వైఖరి ఒక తుగ్లక్ పాలనకు నిదర్శనమన్న టీడీపీ ఇప్పుడు అదే ఫార్ములాపై తమ ప్రభుత్వాన్ని నడుపుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న 3 రాజధానుల పాలసీ తప్పే. అయితే మరి మీరు అవలంబిస్తున్న ఈ వైజాగ్ డెవలప్మెంట్, వైజాగ్ ఫస్ట్ అనే పాలసీ దానికన్నా 100 రెట్లు తప్పు. ఈ వీడియో ఆంధ్రాలో ఉన్న వాళ్ళంతా ట్యాగ్ చేసి పెట్టుకోండి. వైజాగ్ యాజ్ ఏ ఐటీ క్యాపిటల్, వైజాగ్ ఫస్ట్ పాలసీ అనేదే టీడీపీ చేస్తున్న తీవ్రమైన తప్పు. టీడీపీ హయాంలో, తమ హయాంలో ఫస్ట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తప్పులు నెట్టడం, ఈ అమరావతి కోసం నిధుల సేకరణ చేతగాకపోవటం, ప్రతి ఫెయిల్యూర్కి మోదీ గవర్నమెంట్ పై నెట్టడం, ఇదే సరిపోయింది. అది భరించలేక జనాలు జగన్మోహన్ రెడ్డి వైపు చూశారు. జగన్మోహన్ రెడ్డి కూడా
తన వైఖరి తప్పుగా ఉంది అని గమనించినా దాన్ని కంటిన్యూ చేయటము, మొండిగా వ్యవహరించడము, ప్రజలకు నచ్చకుండా టోటలీ టీడీపీ వైపు మొగ్గు చూపి టీడీపీ గవర్నమెంట్ వచ్చేటట్టు చేశారు. నేనేమంటున్నా అంటే 5 ఏండ్లు మీరు జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని వ్యతిరేకించిన వాళ్ళు, వైజాగ్ రాజధానిగా ఉంటుంది అన్న వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ వైజాగ్ పైనే మీ దృష్టి ఎందుకు కేంద్రీకృతమై ఉంది? వై ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ వైజాగ్ వెన్ యూ ఆల్రెడీ ఆబ్జెక్టెడ్ ఫర్ 3 క్యాపిటల్ రీజన్స్ అనేది ఒక కాన్సెప్ట్ని మీరు వ్యతిరేకించినప్పుడు వైజాగ్ రాజధానిగా ఉంటుంది అంటే ఒంటికాలిపై లేచిన మీరే ఇప్పుడు వైజాగ్ని ఫోకస్లో పెట్టి బిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్లో పెడతాము అనే దాంట్లో ఆంతర్యం ఏముంది? సరే, ఆంతర్యం ఏమన్నా ఉండనియండి, మరి అమరావతి పరిస్థితి ఏమి? అమరావతి ఒక పరిపాలనా రాజధానిగా ఉండిపోతుందా? అంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కట్టి దాన్ని ఒక సాలార్జంగ్ మ్యూజియం లాగా తయారు చేసి దాంట్లో కలెక్టర్లు, చీఫ్ మినిస్టర్లు అంతా సేద తీరడానికి ఒక రిసార్ట్ కడుతున్నారా అని అడుగుతున్నాను. ఈ వైఖరి వల్ల అమరావతి రైతులకు అన్యాయం జరగటం లేదా? అమరావతి రైతులు అమరావతి రాజధానిగా మారుతుందని వేల ఆశలు పెట్టుకొని మీకు ల్యాండ్ కట్టబెడితే 10 ఏళ్ల తర్వాత మీరు ఇస్తున్న గిఫ్ట్ ఏమంటే అక్కడ ఒక పరిపాలన భవంతి. పరిపాలన భవంతి తీసుకొని దాన్ని అమరావతి డెవలప్మెంట్ కోసం మీరు ఎలా ఉపయోగిస్తారో సామాన్యులకు కాదు, శాస్త్రవేత్తలకు కూడా, ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా ఏం అర్థమవుతలేదు. ఆర్థిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అమరావతి కోసమే టీడీపీ ఉన్నట్టు యాక్టింగ్ చేసి ఫైనలీ పవర్లో రాగానే వైజాగ్ వైపు మీ దృష్టి ఎందుకు పోతుంది? ప్రజలకు తెలియని సీక్రెట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డికి ఏ బేసిస్ పై మీరు వ్యతిరేకించారు? జగన్మోహన్ రెడ్డిది అప్పుల పాలన ఒప్పుకుందాం, డెవలప్మెంట్ 5 ఏళ్ళు కుంటుపడ్డది ఒప్పుకుందాం, రోడ్లు బాలేవు ఒప్పుకుందాం, పెట్టుబడులపై దృష్టి పెట్టలేదు ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అని ఒప్పుకున్నప్పుడు దానికి మించిన పాలన మీరు ఏమి అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి? జగన్మోహన్ రెడ్డిది తప్పైతే తప్పు, సరే ఒప్పుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డిని దింపి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరగబెడుతున్నారు? అంటే రాబోయే సమిట్లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, మేమంతా సైన్ చేసుకుంటున్నాం, అగ్రిమెంట్స్ సైన్ అవుతున్నాయి. నేనేమంటున్నా అంటే లక్షల కొద్ది కోట్ల పెట్టుబడికి మీ ఆంధ్రప్రదేశ్ సన్నిద్ధంగా ఉంది, రెడీగా ఉంది అని మీరు ఏ బేసిస్పై ఈ ఇన్వెస్టర్స్కి సర్ది చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక హెల్త్
ఘోరంగా ఉంది అని ఆంధ్రజ్యోతి ఆయన గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అంటే ఆంధ్రజ్యోతిని అరవమని మీరే చెప్తున్నారు, అది స్పష్టం. ఎందుకంటే మీరు హామీలను మెయింటైన్ చేయలేక, కొత్త పెట్టుబడులు రావాలి అంటే ఈ కమ్యూనిస్ట్ భావాలను పక్కన పెట్టి క్యాపిటలిస్టిక్ భావాలు వ్యక్తం చేయాలి అంటే ఈ ఉచిత పథకాలను తిరోధకం ఇవ్వాలి అని మీరు ఆంధ్రజ్యోతి ద్వారా చాలా మెత్తగా శుతిమెత్తగా ప్రజలను ముందే రెడీ అయిపోండి అని సూచిస్తున్నారా? ఇది ఆరోపణ, స్పష్టమైన ఆరోపణ, ఆధారాలతో ఆరోపణ. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి అక్కడ ఈ పెట్టుబడిదారులు ఏం సాధించాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో మానవ వనరుల అంటే రెడీగా ఉన్నాయా? లక్షల కోట్ల పెట్టుబడులు అంటే పదుల కొద్దీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఆ పదుల కొద్దీ ఫ్యాక్టరీల్లో చేసే స్కిల్డ్ లేబర్ ఆంధ్రాలో ఉన్నారా? లేరు, అంతా అగ్రికల్చర్ లేబర్. సో ఈ న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ లేబర్ అవైలబిలిటీ లేకపోతే దానిపై స్పందన ఏముంది? దానిపై స్పందించాలి కదా. మానవ వనరుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఏం చేయాలని, అక్కడ వచ్చి ఏం చేయాలి? తెలంగాణను వద్దనుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ మానవ వనరులు సంసిద్ధంగా లేకపోతే వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇది నా ప్రశ్న. టీడీపీ పరిపాలన వచ్చినాక ఇప్పుడు ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా టీడీపీ అమలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ స్టేజ్ని బలపరిస్తే మీరు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు 3 రాజధానులు ఎలా అమలవుతాయని. నేను మీకు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోవద్దు. ఆంధ్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. వైజాగ్ని మేము ఒక ఆర్థిక రాజధాని, ఒక పెట్టుబడుల పుట్టగా మారుస్తాము అంటున్నారు కదా. వైజాగ్ ఎక్స్పాన్షన్కి ఎక్కడ స్కోప్ ఉంది ముందు మీరు చెప్పాలి. వైజాగ్ అనే సిటీ మీరు పెట్టుబడుల పుట్టగా మారిస్తే వైజాగ్ చుట్టుముట్టు ప్లేస్ ఎక్కడుంది? కొండలు గుట్టలపై ఇండస్ట్రీస్ పెడితే అవి ప్రాక్టికలీ కొనసాగుతాయా? ఐటీ క్యాపిటల్గా మారడానికి వైజాగ్ అర్హత లేదు అని నేను క్లెయిమ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో అదే వ్యక్తం చేస్తారు ఇన్వెస్టర్స్. ఎక్స్పాన్షన్కి స్కోప్ లేని సిటీని మీరు ఒక ముంబై తరహా మోడల్లో డెవలప్ చేయడం హాస్యాస్పదం. యూ కెన్ మేక్ వైజాగ్ యాజ్ ఎ టూరిస్ట్ హబ్, నాట్ యాజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ వెరీ సారీ. అయితే ఇవన్నీ అక్కడ ఉంటే నేనేమంటున్నా అంటే ఒక పాయింట్ ఆలోచించండి. వైజాగ్ని సడన్గా మీరు తల మీద పెట్టుకుంటే ఆంధ్ర ప్రజలను, అది విజయవాడను, గుంటూరును, అమరావతిని మూడిటికి అన్యాయం జరుగుతుంది అని ఆంధ్ర ప్రజలు గమనించాలి.
వైజాగ్ రాజధాని తరహాలో, ఎందుకంటే పరిపాలనా రాజధాని డిజైన్ అమరావతిలో ఉంది కనుక ఇక పరిపాలనా రాజధాని అమరావతి ఫిక్స్. అయితే ఈ ఆర్థిక రాజధానిగా వైజాగ్నే ఎందుకు ఎంచుకోవాలి అనేది నా ప్రశ్నతో పాటు ఇది కుట్ర. మీరు పవర్లో రాగానే పల్టీ కొడతారు అని ఎవ్వడూ ఊహించలేదు. విజయవాడ, అమరావతి, గుంటూరుకి మించిన ల్యాండ్ పార్సల్స్ వైజాగ్లో ఉన్నాయా? ఇది నా సూటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు అపరిచితుడుగా మారడానికి రెడీగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడిది పూటకో మాట, పవర్ రాకముందు ఒక మాట, పవర్ వచ్చినాక మాట అనేది అందరికీ తెలిసిన సీక్రెటే. అదే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బాగుపరచుకోకుండా పెట్టుబడులు వస్తే పెట్టుబడి రంగానికి మీ సేవలు ఎలా అందిస్తారు? బడ్జెట్ లోటు, ఆర్థిక లోటు, ఈ లోటుతో పాటు ఈ రంగాలకు ప్రభుత్వ తరఫున భూములు, కరెంటు, మౌలిక సదుపాయాలు, చిల్లర డబ్బులు కూడా మిగిలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరికీ ఏ రకంగా సహాయపడుతుంది? ఇదన్న క్లారిఫికేషన్ ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రము తన దగ్గరున్న కొన్ని భూములు చూపించి లక్షల కోట్ల పెట్టుబడులని చెప్పి ఆదాయం పెంచడానికి చంద్రబాబు నాయుడు కోటేయండి అని చెప్పి రాష్ట్ర ఆదాయం పెంచుతూ పరిపాలన సాగిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తూ అప్పులను పూడ్చే పరిపాలన మొదలుపెట్టడం ఈ సర్కారుకే చెందింది. జగన్మోహన్ రెడ్డి ఎడాపెడా అప్పులు చేశాడేమో సరే, మరి ఆ అప్పుల కారణంగానే జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోయినప్పుడు, ఎగ్జాంపుల్ ముందరున్నప్పుడు మీరు అదే మిస్టేక్ ఎందుకు చేస్తున్నారు? టీడీపీ 3 రాజధానుల కాన్సెప్ట్ని ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆంధ్ర వాళ్లకు స్పృహ లేదేమో కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి ఊహించుకునే దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్తో వైజాగ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది తప్పు. అమరావతి రైతులకు శటకోపం పెట్టినట్టు కాదా? విజయవాడ, గుంటూరులను అంటే వెన్నుపోటు పొడిచడం కాదా? ఆల్రెడీ ఒక కాస్మోపాలిటన్ సిటీస్ దరిదాపులో ఉన్న విజయవాడ, గుంటూరులను కాదని వైజాగ్లో ఏముంది? ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చినాక ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు. గుంటూరు, విజయవాడకు లేని టోపోగ్రఫికల్ ఏరియా స్పెషాలిటీస్ వైజాగ్లో ఏముంది? ఎవరికి అర్థమవుతలేదు. మేము వైజాగ్లో పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తాము అని వైజాగ్ పైనే ఎందుకు పడ్డారు? గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, కర్నూలు ఉంది, ఒంగోలు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అమరావతి ఉంది. మీరు అమరావతి రైతులకు పరిపాలనా రాజధాని కడతామని భూములు సేకరించారా?
ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్ దగ్గర నిర్మించవచ్చా? శంషాబాద్ లాంటిది, శంషాబాద్ కన్నా పెద్దది. ఆర్థిక టెక్నాలజీ రాజధాని అయిన వైజాగ్కు శంషాబాద్ లెవెల్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అక్కడ స్థలం ఉందా? లేనప్పుడు దాన్ని అంత తల మీద ఎత్తుకొని మీరు పెట్టుబడులన్నీ వైజాగ్ వైపు ఎందుకు తీసుకెళ్తున్నారు? నా సూటి ప్రశ్న. చాలామంది ఆంధ్ర వాళ్ళు గమనించకపోతుండొచ్చు, కానీ ఇది పెద్ద అమరావతి రైతులకు ఇది పెద్ద దెబ్బ లాంటిదే. అమరావతి రైతులకు రాజధాని నిర్మిస్తామని తీసుకొని పరిపాలనా రాజధాని అంటగట్టడం అన్యాయం కాదా? జగన్మోహన్ రెడ్డి చేసింది ఘోరమైన తప్పు అని ప్రచారం చేసిన వాళ్ళు ఆ తప్పిదం మీరు చేస్తే అది తీర్థం అవుతుందా అని నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. హైదరాబాదులో పెట్టుబడులు కాకుండా దానికి మించిన పెట్టుబడుల ప్లేస్ చూపిస్తా అని వైజాగ్ ఎందుకు చూపించాలి? అమరావతి, విజయవాడ అవుట్స్కట్స్, గుంటూరు అవుట్స్కట్స్ ఎందుకు చూపించకూడదు? ఈ 3 సిటీస్ చేసిన తప్పేమి? మీరు అమరావతిని ఆన్ హోల్డ్ ఎందుకు పెడుతున్నారు? అమరావతిని ప్రమోట్ ఎందుకు చేయట్లేదు? అమరావతిలో రింగ్ రోడ్లు వేసి వైజాగ్లో డెవలప్మెంట్ చేస్తే ఈ రింగ్ రోడ్డుకి వైజాగ్ డెవలప్మెంట్కి ఏమైనా టాలీ అవుతుందా? అంటే మీరు పరిపాలన చేస్తలేరండి. ప్రజల ఆకాంక్షను అంటే వాళ్ళకి స్పృహ లేకుండా చేసి అమరావతి రాజధాని అని గట్టిగా అరిచిన వాళ్ళు సడన్గా పంతా మార్చి వైజాగ్ వైపు దూసుకెళ్ళటం ఇది ప్రజలకు చేస్తున్న పెద్ద అన్యాయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రతిదాన్ని తిరోధకమిచ్చి ఒక్కొక్కటిగా స్కీమ్లను అటకెక్కించి కేవలం ఎన్టీఆర్ క్యాంటీన్ తప్ప మిగతా ఏ స్కీమ్ కూడా ప్రాపర్ ఇంప్లిమెంట్ అయ్యే స్టేజ్లో లేకుండా చేస్తారేమో అన్నదే నా భయం. బహుశా అలాగే అవుతుండొచ్చు. ఎన్టీఆర్ క్యాంటీన్ తప్ప మీరు ఇతర ఏ స్కీమ్ని సిన్సియర్గా ఉంచారేమో, ఇంప్లిమెంట్ చేయరేమో. మీరు పెన్షన్ పథకము, అదే కాకుండా ఈ ఎన్టీఆర్ క్యాంటీన్ బహుశా ఈ 2 మీ హామీలలో గట్టెక్కుతాయేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాలేదు అని గట్టిగా అరిపించి మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను ప్రాక్టికల్గా తిరగరాసే పనిలో చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉన్నారు అనిపిస్తుంది. చాలా ఉచిత పథకాలకు స్వస్తి పలికే టైం వచ్చేసింది అని ఒక పేపర్ ద్వారా ప్రకటన ఇప్పించినట్టుంది. నిజంగానే ఇలా చేయగలిగితే, ఇంత ధైర్యం ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పురోగతి చేసే ఛాన్స్ ఉంది. ఉచిత పథకాలను అటకెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ తప్పకుండా డెవలప్ అవుతుంది. కానీ ఇదే ప్రాబ్లం ఇప్పుడు జనరేట్ అవుతుంది. ఎందుకంటే మీ వైఖరి మొత్తం వైజాగ్ వైపు అంటే కాన్సన్ట్రేట్ అయి ఉంటే
మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా సాధ్యము అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను వేసే ప్రశ్న చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర పొలిటీషియన్స్ అందరూ ఆలోచించండి. పొలిటీషియన్ ఇస్ ఎ పొలిటీషియన్. రాజకీయవేత్త ఎక్కడైనా రాజకీయవేత్తనే. ఆయన వైఖరి ఎప్పుడు మారుతుందో, ఆయన ఆలోచనలు ఎప్పుడు మారుతాయో, ఆయన ఇచ్చిన హామీలు ఎప్పుడు అటకెక్కుతాయో తెలియని సందర్భం. అసలు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల వరకు ఇంత ఓపికగా ఎలా ఉన్నాడబ్బా, తన నిజస్వరూపము, తన స్వభావాన్ని ఇంత అణగదొక్కుకొని 2 ఏళ్ళు ఎట్లున్నాడబ్బా అని చాలామంది అనుకుంటూనే ఉన్నారు. అప్పుడే ఈ పిడుగు పడింది. చంద్రబాబు నాయుడు వైజాగ్పై వైఖరి మార్చడం వెనుక కారణాలు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ చితికనబడింది అని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్లో పగ్గాలు చేపట్టి ఉచిత పథకాలను ఇంకా ఎక్కువ పెంచడంలో 2 ఏళ్లలో అంటే ఇది ఎందుకు చేపట్టారు? ఆర్థికంగా చితకపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించవలసిన చంద్రబాబు నాయుడు ఆ ఉచిత పథకాలను ఇంకా పెంచి ప్రజల్లో ఎందుకు పంచాలనుకున్నాడు మొదటి 2 ఏళ్ళు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వైఖరిలో మార్పు జరగబోతుందా? జరిగితే టీడీపీపై అంటే ప్రస్తుత ప్రభుత్వంపై పడే ప్రభావం ఎంత? ఈ వైఖరిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమైనా ఉందా? ఇది టీడీపీ వైఖరి అంటే ఈ పాపంలో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్ర పోషిస్తున్నాడా? తెలిసి పోషిస్తున్నాడా? అమాయకంగా నటిస్తున్నాడా అనేది పవన్ కళ్యాణ్పై కూడా ప్రశ్నలు సంధించవలసి వస్తుంది. కాబట్టి మనం ఒకటి తెలుసుకోవాలి, వైజాగ్ వైపు కాన్సన్ట్రేట్ చేయడం అన్యాయం. వైజాగ్ని పెట్టుబడుల గనిగా మార్చడం అక్రమం. పొడుగు నిలువుగా ఉన్న పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని ఒక చిన్న ఏరియాకు పరిమితం చేయడం అంటే వైజాగ్కి పరిమితం చేయడం, ఇది యావత్ ఆంధ్రప్రదేశ్కి మీరు చేస్తున్న అన్యాయం. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలి, ప్రశ్నించాలి. నేనేమంటే గుంటూరు ఏం పాపం చేసింది, విజయవాడ ఏం పాపం చేసింది, అమరావతి ఏం పాపం చేసింది, తిరుపతి ఏం పాపం చేసింది, నెల్లూరు ఏం పాపం చేసింది, కర్నూలు ఏం పాపం చేసింది, ఉభయ గోదావరుల ఊసే లేదు. పోర్టుల 2-3 పోర్టుల చర్చ, 2-3 ఎయిర్పోర్టుల చర్చ తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాల గురించి పట్టించుకున్న నాథుడే లేదు. రోడ్లు కూడా సక్రమంగా లేని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించి ఆ గుంతల గుండా వీళ్ళని ఆ ప్లేస్కు తీసుకెళ్తారా? లేదా వీళ్ళు వస్తున్నారని ఆ రోడ్లను కప్పిపుచ్చి అంటే వాళ్ళకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగించి వాళ్ళను ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టే విధంగా చేస్తారో మనకు తెలియని విషయం. ఈ వైజాగ్ వ్యవహారం కాస్త ఫ్యూచర్ సిటీ వ్యవహారంలా మారబోతుంది. కాబట్టి నా కోరిక ఏమంటే వైజాగ్లో ఎంత పెట్టుబడులు రావాలో అంతే రావాలి. ఈ ప్రపోర్షన్ ప్రకారం వైజాగ్ని ఓవర్ ఎస్టిమేట్ చేయడం అంత మంచిది కాదు.
వైజాగ్ని ప్రమోట్ చేయడం వల్ల అమరావతిలో ఏదో పెద్ద తప్పు జరిగింది, అమరావతి రాజధానిగా ఏదో పెద్ద తప్పే జరిగింది అని టీడీపీ ఒప్పుకున్నట్టు ఉంది. కాబట్టి అందరూ ఈ విషయం గమనించి ప్రశ్నించవలసిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మీ రాష్ట్రం, మీరు సింహం భాగం హక్కు కలిగిన వారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఇలాంటి ప్రశ్నలు వేయకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు, చంద్రబాబు నాయుడు పరిపాలనకు పేరు వేరువేర్లు కానీ పరిపాలన ఒక్కటే అనే భావం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ స్పందించాలని కోరుకుంటూ నమస్కారం.